రాష్ట్రంలోని 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూమ్లు తెరిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం వద్ద లెక్కింపు జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్ హౌసింగ్ గోదాములో కౌంటింగ్ జరుగుతోంది. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలకపోతే కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. నల్గొండలోని వేర్ హౌసింగ్ గిడ్డంగిలో ఈ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. చెల్లుబాటైన ఓట్లలో 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. రాష్ట్రంలో 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా కౌంటింగ్ కోసం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు నడుమ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వరాచారి అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కౌంటింగ్ హాల్లో ఉన్నాము. మొత్తం కూడా ఇక్కడ 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్లో 5 సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే హాల్లో 25 టేబుల్స్ ఏర్పాటు చేసి 25 టేబుల్లో మొత్తం కూడా అభ్యర్థుల సంఖ్య 19 కాబట్టి 19 గల్లను ఏర్పాటు చేశారు. 19 బాక్సులను ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈ బ్యాలెట్ బాక్సులను బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క పోలింగ్ బూత్ నుంచి కూడా ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ ను బయట తీసుకొచ్చి మొత్తం కూడా 25 టేబుల్స్ పైన ఈ బ్యాలెట్ బాక్సులను ఉంచారు. ఈ బ్యాలెట్ బాక్సుల్లో నుంచి బ్యాలెట్ పత్రాలను బయటకు తీసి వారికి కేటాయించినటువంటి ఆ టేబుల్స్ పైన ఉంచారు. ఆ టేబుల్స్ పైన మొత్తాన్ని కూడా ఒక్కొక్క బ్యాలెట్ పత్రాలలో మొత్తం కౌంట్ చేసి 25 బ్యాలెట్ పత్రాలని లెక్కించి ఒక్కొక్క 25 ఓట్లని మొత్తాన్ని కూడా ఒక బండిల్ గా ప్యాక్ చేస్తున్నారు. ఇలా మొత్తం 8 రౌండ్లు అయితే కొనసాగుతుంది. 8 రౌండ్లు అయిపోయిన తర్వాత 200 పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి ఆ బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ పత్రాలు మొత్తాన్ని కూడా 25గా బండిల్స్ కడతారు. ఇది మొత్తం కూడా మొదటి దశలో అయితే ఆ ప్రక్రియ అయితే పూర్తవుతుంది. తర్వాత రెండవ దశ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇలా మొత్తం కూడా 3 దశల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, ఆ బ్యాలెట్ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలను ఈ టేబుల్ పై ఉంచి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ కౌంటింగ్ ఏజెంట్లు అదేవిధంగా ఈ అభ్యర్థుల సమక్షంలో కూడా వీటిని ఓపెన్ చేస్తున్నారు. వీటిని బ్యాలెట్ పత్రాలను ఓపెన్ చేసి టేబుల్ పైన ఉంచుతారు. ఆ టేబుల్ పై ఉన్నటువంటి సిబ్బంది ఒక సూపర్వైజరు, ఒక మైక్రో అబ్జర్వరు, 2 అసిస్టెంట్ సిబ్బంది మొత్తం కూడా 5 ఒక్కొక్క టేబుల్లో ఉన్నారు. ఈ 5 సమక్షంలో ఈ బ్యాలెట్ పత్రాలన్నింటినీ కూడా బయటికి తీసి 25 బండిలు కడతారు. తర్వాత మొత్తం కూడా ఇలా 200 పోలింగ్ బూత్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు మొత్తాన్ని తీసుకొచ్చి మొత్తం బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే మరి కొద్దిసేపట్లోనే పూర్తిగా ఉంది. తర్వాత ఈ బండిల్స్ కట్టిన ఆ బ్యాలెట్ పత్రాలు మొత్తాన్ని కూడా ఒక డ్రమ్లో వేసి కలయి తిప్పుతారు. ఆ తర్వాత ఆ టేబుల్స్ పైన సమానంగా పంచుతారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ పత్రాలని మొత్తాన్ని ఇక్కడ కేటాయించినటువంటి 19 మంది అభ్యర్థులకి వారి కేటాయించినటువంటి బాక్స్లో ఆ బ్యాలెట్ పత్రాలని వారికి వేస్తారు. తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగే సమయంలో మొత్తంగా పోలైన ఓట్లు ఎన్ని, దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు ఎన్ని వచ్చాయి అనేది నిర్ణయించిన తర్వాత ఒక గెలుపు కోట అనేది నిర్ణయించబడుతుంది. ఆ గెలుపు కోటకు ఎవరైతే రీచ్ అవుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరైతే గెలుపు కోటకి దగ్గరలో వస్తారో వారిని మొదటి విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ గెలుపు కోటను కనుక ఎవరో రీచ్ కాని పరిస్థితుల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే వెళ్ళే అవకాశం ఉంది. అది ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలిచిన దాఖలాలు లేవు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనే గెలిచిన పరిణామాలు అయితే ఉన్నాయి. అయితే ఈసారి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపు అనేది అసాధ్యమని, అదేవిధంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అయితే విజేత ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా కూడా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతుంది. మొత్తం కూడా ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి మొత్తం 350 మంది సిబ్బంది అయితే పాల్గొన్నారు. అదేవిధంగా 250 మంది కౌంటింగ్ పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పాల్గొన్నారు. మొత్తం 600 మంది
సిబ్బంది అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఈ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు అనేది కూడా ఆ సరళి ఎలా ఉందని కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామ్యాన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుదీప్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అండ్ అట్లాగే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ అంటే కౌంట్డౌన్ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎవరెవరు గెలిచేదానికి ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా ఈ నెల 3వ తేదీన జరిగిన ఎన్నికలలో పట్టభద్రులు దానికి 2,50,000, అట్లాగే ఉపాధ్యాయులు దానికి దాదాపు 26,000 ఓట్లు పోలయ్యాయి. వీటికి సంబంధించిన కౌంట్డౌన్ అంటే లెక్కింపు ఇప్పుడు ప్రారంభమైంది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం మైదానంలో 3 అంచెల భద్రత మధ్య కొనసాగుతుంది లెక్కింపు. ఇప్పటికే రాష్ట్ర పరిశీలకుల నేతృత్వంలో ఈ కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం ఈ కాంగ్రెస్ అట్లాగే బీఎస్పీ అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణ, తర్వాత నరేందర్ రెడ్డి పాల్గొంటున్నారు. బీజేపీ అభ్యర్థి మాత్రం అంజిరెడ్డి రాలేదు. అంటే ఈ ఉత్కంఠ రేపిస్తున్నది. ఇప్పుడు దీనికి సంబంధించిన మొత్తం అటు పట్టభద్రులకు 51 మంది, అట్లాగే 56 మంది, అట్లాగే టీచర్ దానికి 14 మంది, మొత్తం 71 మంది అభ్యర్థులు భవితవ్యం ఇవాళ తేలడానికి ఆస్కారం ఉంది. కానీ పట్టభద్రులకు సంబంధించిన 2,50,000 ఓట్ల పోలైతే ఇప్పుడు 1,25,000 ఓట్లు ఒక్కరికి మొదటి ప్రాధాన్య రీత్యా ఎవరికన్నా ఒక్కరికి వస్తే మాత్రం వాళ్ళ గెలుపుకు డిక్లేర్ చేస్తారు. కానీ అలా జరుగుతుందా లేదా అనేది కొంత ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా నువ్వా నేనా అనే పోటీ నెలకొంది బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య. అంటే మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కరికే పూర్తిగా వస్తుందా అనేది ఒక అనిశ్చితే కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు కనుక ఎవరికి స్పష్టత లేనట్టయితే 2 ప్రాధాన్యత, దాని తర్వాత 3వ ప్రాధాన్యత లెక్కించే అవకాశం ఉంటుంది. దానికోసం దీనికి 12 రౌండ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం రావడానికి మాత్రం అర్ధరాత్రి దాటే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే 25 ఓట్ల లెక్కింపుతో బండిలు కడుతున్నారు. ఆ బండిల తర్వాత పోల్డ్ ఓట్లు అంటే తిరస్కరించబడ్డ ఓట్లు, అంటే చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లను తిరిగి వేరు చేసిన తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇక ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు తక్కువ ఉంది కాబట్టి దాని అర్ధరాత్రి వరకు దాని ఫలితం వచ్చే అవకాశం ఉంది. కానీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఫలితం అయితే ఈరోజు వచ్చే అవకాశం లేదు. 1వ ప్రాధాన్యత కనుక కొంత క్లారిటీ వస్తే మాత్రం వీళ్ళు అర్ధరాత్రి వరకు కొంత అటు ఇటు తేడా ఆధిక్యత వచ్చే అవకాశం ఉంది. కానీ మొత్తం ఫలితం రావడానికి మాత్రం రేపే వస్తుందని అధికార యంత్రాంగం ద్వారా మనకు సమాచారం అందుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం దగ్గర 3 అంచెల బందోబస్తు కొనసాగుతుంది. లోపల ఇప్పుడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బయట మాత్రం పోలీసు యంత్రాంగం, మిగతా సిబ్బంది నియమించబడ్డ వాళ్ళని మాత్రం అధికార యంత్రాంగం అనుమతిస్తుంది. ప్రతి ఒక్క టేబుల్కి కూడా ఒక మైక్రో అబ్జర్వర్, మాకు 2 సహాయకులను నియమించింది. వీటికి అనుగుణంగానే లోపలికి అనుమతిస్తుంది. మిగతా వాళ్ళని ఎవరిని అనుమతించట్లేదు. ఒక రకంగా 3వ తేదీ నాడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అటు ఉత్తర తెలంగాణలో కీలకమైన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించిన ఎన్నిక ఇది. దీంట్లో ఎవరు గెలుస్తారనేది కొంత ఉత్కంఠకు దారితీస్తుంది. ప్రధానంగా ఈసారి భారత అభ్యర్థి ఎవరు బరిలో లేరు. మిగతా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండడంతో ఎవరు అనుకూలత ఉంటుందని ఒక ఉత్కంఠనైతే కనిపించింది. దీనికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వయంగా ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు భాజపా తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, అట్లాగే మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించారు. మా అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసిండు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో సుడిగాడి పర్యటన చేసిండు. అంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యత రాజకీయంగా కనిపించలేదు. కానీ దానికి భిన్నంగా ఈసారి రాజకీయాన్ని అంటే ఒక రకం మలుపు తిప్పే ప్రయత్నం జరిగింది. ఆ మలుపులో
పట్టభద్రులైనవి ఉపాధ్యాయులు అయితే ఎవరిని కరుణిస్తారనేది గత ఒక ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి సంబంధించిన కౌంటౌన్ డే ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఈ కౌంటౌన్లో ఎవరికి అనుకూలంగా ఉన్నది, ఎవరికి ప్రతికూలంగా ప్రచారంలో మాత్రం అటు బీజేపీ కాంగ్రెస్ ఒక రెఫరెండం అని అన్నప్పటికీ కూడా పైకి మాత్రం ఎవరు కనిపించలేదు. మాత్రం ఎవరికారు మేము గెలుస్తామని ధీమా రెండు పార్టీలో కనిపిస్తున్నప్పటికీ లోలోలు మాత్రం అటు పట్టభద్రులు ఎవరిని కరుణించారనేది ఒక భయం కూడా వెంటాడుతుంది. ఆ భయం తేలాలంటే ఇప్పుడు దీనికి సంబంధించిన కొంత మరి కాసేపట్లో కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే పట్టభద్రులు లేదు. ఉపాధ్యాయులు దానికి ఇవాళ అర్ధరాత్రి వరకు ఫలితం తేలే అవకాశం ఉంది. పట్టభద్రుల ఫలితం రావడానికి ఇవాళ అర్ధరాత్రి అంటే 25 పూర్తిగా బండిలు పూర్తిగా పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ చెల్లని ఓట్లన్నీ తేలిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఫలితం రావడానికి పక్కగా రేపే కొంత వచ్చే అవకాశం ఉంది. కానీ దీన్ని పకడ్బందీగా నిర్వహించుకు ఎన్నికల సంఘం కూడా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో సంబంధించిన కాకుండా ప్రత్యేకమైన జ్యోతి బుద్ధ ప్రకాష్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ఇక్కడికి పరిశీలనకు పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడ కొనసాగుతుంది. 3 అంచెల పటిష్టమైన బందోబస్తు ఏర్పడుతుంది. మనం ఉన్న ప్రాంతానికి కూడా ఒక మీడియాని మిగతా వాళ్ళని మినాయిస్తే 1 కిలోమీటర్ దూరంలో మాత్రం ఎవరిని లోనికి అనుమతించలేదు. ఈ ఓట్ల లెక్కింపు కాంగ్రెస్ తరఫున నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ హాజరయ్యారు. మిగతా బీజేపీకి సంబంధించిన అంజిరెడ్డి అయితే హాజరు కాలేదు. ఈ ఓట్ల లెక్కింపుడు బయట నుంచి చాలామంది ఏం జరుగుతుందనేది ఉత్కంఠకు దారితీస్తుంది. ఇది కరీంనగర్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపుకు సంబంధించిన సాదా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, ఓటు హైదరాబాద్ స్టూడియో. రంగారెడ్డి జిల్లా బాటసింగారం మార్కెట్కు మామిడి రాక మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎప్పుడని ఎదురుస్తున్న మామిడి సీజన్ రానే వచ్చేసింది. ఈ ఏడాది వేసవికాలం అంటే సంబంధించి ఎండలు ముదరక ముందే మామిడి పంట రాక మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారు బాటసింగారంలోనే వ్యవసాయ మార్కెట్ కమిటీకి మార్కెట్ పండ్లు క్రయ విక్రయాల కోసం వస్తున్నాయి. అయితే గత 20 రోజుల నుంచి ఈ యొక్క మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైంది. ఇక ఈ నెల 20వ తేదీ తర్వాత మార్కెటింగ్కి పెద్ద ఎత్తున మామిడి పండ్ల రాక మొదలయ్యే అవకాశం ఉండటంతో ఇక్కడ కమిషన్ వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో అంటే రాబోయే మార్కెటింగ్ సీజన్ సంబంధించి క్రయ విక్రయాలు సాఫీగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా జరగాలన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా కమిషన్ ఏజెంట్లు అలాగే వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సంబంధించి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అడుగుదాం. సార్ నమస్కారం. ప్రస్తుతం మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాబోయే సీజన్ దృష్టిలో పెట్టుకొని? గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్కి సంబంధించి బాటసింగారం పళ్ళ మార్కెట్లు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ క్రయ విక్రయాలు నడుస్తూ ఉన్నాయి. గత 3 సంవత్సరాల కింద పోలిస్తే ఈసారి సీజన్ ఎక్కువ, రాబడి ఎక్కువ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల నుంచి మ్యాంగో సీజన్ ఎక్కువగా ఈరోజు దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా అనేక రాష్ట్రాలకు అనేక దేశాలకు కూడా మ్యాంగో సీజన్ ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కన్నా అతిపెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మ్యాంగో సీజన్ అనేది ఎక్కువ పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఎన్నో రైతులు కూడా ఇక్కడికి వచ్చి మరి ఏజెంట్లకు వ్యాపారులకు అమ్ముతూ ఉంటారు. ఈ సీజన్ సంబంధించి ఎందుకంటే ఎండాకాలం వేసవికాలంలో మ్యాంగో సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే రైతులకు కానీ అమ్మే వ్యాపారస్తులకు కానీ కొనే వినియోగదారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం చాలా అనేక జాగ్రత్తలు తీసుకుని జరిగింది. వేసవి కాబట్టి త్రాగునీరు విషయంలో కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కావచ్చు, రైతులకు విశ్రాంతి విషయంలో కావచ్చు, వచ్చేటువంటి వ్యాపారులకు కనీస మద్దతు ధర లభించే విషయంలో కూడా మా మార్కెటింగ్ పాలకవర్గం చాలా సరైన చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి అన్ని శాఖల లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఫైర్ సేఫ్టీ విషయంలో కావచ్చు, ఫుడ్ సేఫ్టీ విషయంలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి బ్యాంకుకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మరియు మా వ్యాపార సంఘాల ప్రతినిధులతోని మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యొక్క సిబ్బంది కూడా అనునిత్యం ఈరోజు మరి వ్యాపారస్తులకు కూడా ప్రజలకు ఇబ్బందులకు అనేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ సీజన్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తొద్దు, సాఫీగా వ్యాపారం జరగాలి. గడ్డి అన్నారం వ్యవసాయం అంటే దేశంలో ఒక మంచి పేరుంది. ఈసారి రాబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం పోలిస్తే 1,18,000 మెట్రిక్ టన్నులు దిగింది. ఈసారి 1,50,000 మెట్రిక్ టన్నులు దాటే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటువంటి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా, వ్యాపారులకు కూడా నష్టపోకుండా మంచి ఏర్పాట్లు మేము చేసుకుంటా ఉన్నాం. ఇది తాత్కాలిక మార్కెట్, కోహెడ్లో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎప్పుడు ఆ యొక్క మార్కెట్ కార్యరూపం దాల్చబోతుంది? ఇక్కడ మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 2016లోనే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కోయడా ప్రాంతంలో దాదాపు 170 ఎకరాలు
తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ కోయడ బాటసింగారం పల్లె కేటాయించడం జరిగింది. కోయడలో మార్కెట్ కడదామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి గత ప్రభుత్వం మోసం చేసి రైతుల్ని రాత్రే మరి కొత్తపేట మార్కెట్ నుంచి కోయడ తరలించడం జరిగింది. అక్కడ వేసిన తాత్కాలిక టెంట్ల ఏర్పాట్లతోనే మార్కెట్ కుప్పగూలిపోతే అప్పుడున్నటువంటి కొంతమంది వ్యాపార సంఘం ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తే ఇక్కడికి బాటసింగారానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షిఫ్ట్ చేసిన కారణంగా మార్కెట్కి వచ్చే ఆదాయంతో కూడా మనం రెంట్ కడుతూ ఉన్నాం. దాదాపు 70 లక్షల రూపాయలు రెంట్ కట్టి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంది. కాబట్టి దాదాపు 21 కోట్లు రెంట్లకే పోయినాయి, అద్దెలకే పోయినాయి. ఖచ్చితంగా మాకు మార్కెట్ కావాలి, కోయడకు పర్మనెంట్ కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి మా పాలకవర్గం అంతా కలిసి వ్యాపారంతో కలిసి రిక్వెస్ట్ చేస్తే కోయడ ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మా తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కోయడలో వచ్చే నెలాఖరులోపు శిలాఫలకం పడుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు సానుకూలంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ఆల్రెడీ ఇది ప్రభుత్వ అనుమతి రాగానే ఇప్పటికే దాదాపు డిపిఆర్ అయిపోయింది. వచ్చినటువంటి మార్కెటింగ్ శాఖ సెక్రటరీలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కూడా ఫైల్స్ కూడా ముందుకు అయిపోతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఒక నెల రోజుల్లో కోయడలో ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాదాపు 176 ఎకరాలలో 2,904 కోట్లతోని ఏషియాలోనే ఒక మంచి అధునాతనటువంటి సమీకృత మార్కెట్కు తెలంగాణ రాష్ట్రం శ్రీకారం చుట్టబోతా ఉంది. ఈ సమీకృత మార్కెట్లో పండ్ల దిగుమతి ఉత్పత్తులతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి మిర్చి కావచ్చు, ఆనియన్ కావచ్చు, పాల ఉత్పత్తులకు సంబంధించింది కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కూడా ఈరోజు అటువంటి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దేశంలోనే ఒక మంచి మోడల్ మార్కెట్ తయారైన ఉద్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్ నగరానికి ఆనుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ మహేశ్వరంలో ఏ విధంగా ఉందో ఈరోజు విజయవాడ హైవే కూడా మంచి మార్కెట్ కోహెడ గ్లోబల్ గ్రీన్ మార్కెట్ పేరుతో ఒక మంచి మార్కెట్ ఏర్పడిన ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. మామిడి మార్కెట్ సన్నాహక సమావేశం సంబంధించి ఏం చర్చిస్తున్నారు? కమిషన్ ఏజెంట్ల సహకారం ఏం కోరుకుంటున్నారు మీరు? ముఖ్యంగా మామిడి సీజన్ ఇప్పటికే మార్కెట్ యార్డ్కి దాదాపుగా 6,000 పైచిల క్వింటాలు ఇప్పుడు మ్యాంగో మార్కెట్కి రావడం జరిగింది. అలాగే ముందస్తుగా గత 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే యావరేజ్గా 1,10,000 నుంచి 1,20,000 టన్నుల మ్యాంగో మనకి మార్కెట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీజన్ మార్చి 20 నుంచి కూడా సీజన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ 2 నుంచి 3 నెలల వరకు నడిచేటువంటి సీజన్లో మార్కెట్ కమిటీ తరఫున సిబ్బందిని కూడా అదనపు సిబ్బంది కూడా నియమించుకుంటున్నాము. అలాగే మార్కెట్ కమిటీకి వచ్చేటువంటి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అన్నిటి కూడా గతంలో పోలిస్తే కూడా ఫెసిలిటీస్ని కూడా ఇంక ఇంప్రూవ్ చేశాము. చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మౌలిక సదుపాయాల కొరత అనే విమర్శ ఉంది, దాన్ని ఎలా అధిగమిస్తారు? మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? తప్పకుండా మౌలిక సదుపాయాల్లో అంటే మార్కెట్ ఇక్కడ టెంపరీ రన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మేమైతే మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము వచ్చేటువంటి రైతుల కోసం, కమిషనరేట్ల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా సీజన్లో ఎలాంటి ఫెసిలిటీ అవసరం ఉన్నా కూడా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్తున్నాం. రైతులకు సంబంధించి మద్దతు ధరల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ప్రతిసారి కూడా వ్యాపారులు కుమ్ముక్క అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? మ్యాంగో సీజన్ కానీ మ్యాంగోకి వచ్చేసి మద్దతు ధర అనేది ఉండదండి. మ్యాంగో అనేది కంప్లీట్గా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సో వ్యాపారస్తులందరూ కూడా వారు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ బట్టేసి వాళ్ళు కూడా రేటు పెడతా ఉంటారు. సో ఖచ్చితంగా పెద్ద వేరియేషన్ అయితే ఉండదని అనుకోవచ్చు. ప్రొడక్షన్ కూడా ఈ ఇయర్ కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఈ ఏడాది వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్కి పెద్ద ఎత్తున పంట వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమకు మద్దతు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసాదం ద్వారా చూద్దాం. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారికి తెలంగాణ కంటే రాయలసీమ ప్రాధాన్యత సంతరించుకున్నది. దాని పుణ్యమేళకి ఇక్కడ దాకా వచ్చినాం అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ రాజకీయ పార్టీ అయినా, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఇలా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే నెపంతో కృష్ణా నదీ జలాలను అక్రమంగా తరలించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింపజేయడం, అడ్డుకోవడం మన ప్రధాన బాధ్యత, కర్తవ్యం అని చెప్పటం. నెంబర్ 1. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిందో ఎస్ఎల్బీసీ
ఇట్స్ ఆల్మోస్ట్ 9.5 కిలోమీటర్ అంటే ఐ థింక్ ఇన్ ఇయర్ ఇట్ కెన్ బి కంప్లీటెడ్. ఈ జరిగిన దురదృష్టకరమైన సంఘటన దృష్టిలో పెట్టుకొని నిర్మాణాన్ని మనం ఆపాల్సిన అవసరం లేదు. ఆ నిర్మాణాన్ని కొనసాగింపజేయడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో దాన్ని దృష్టి కేంద్రీకరించండి. అట్లాగే మొత్తం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వరదాయినైనటువంటి ఒక ప్రాణహిత ప్రాజెక్ట్ ఇలా మహారాష్ట్రతో ఏదైతే 148 మీటర్ లెవెల్లో మన ఒప్పందం కూడా ఉన్నది. దే హావ్ అగ్రీడ్ ఆల్సో. గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ సొంత ఎజెండాతోని తుమ్మడి హట్టి నిర్లక్ష్యం చేసిండ్రు. మనం ఆ విధంగా కాకుండా తుమ్మడి హట్టి ప్రాధాన్యత ఇచ్చి తుమ్మడి హత్తి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి ఆల్రెడీ తవ్వబడిన కాలువలు ఉన్నాయి. వాటిని ఈ బ్యారేజ్ లెవెల్కు అనుగుణంగా రీడిజైన్ చేసైనా కానీ మీరు సుందీల వరకు ఏ విధమైన లిఫ్ట్ లేకుండా తరలించే అవకాశం ఉన్నది. దయచేసి ఆ చర్యలు వెంటనే చేపట్టాలి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బ్రదర్. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సమస్య అంత ఉత్పన్నమైంది. ఇలా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏ విధంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి అంటున్నాను నేను. దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. థ్యాంక్ యూ. నో మేడిగడ్డ నిలిపివేయాలని చెప్పి నేను అనడం లేదు. మేడిగడ్డ మీద ఆల్రెడీ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ దాని మరమ్మత్తు చేయడం సాధ్యమవుతుందా కాదా అది టెక్నికల్లీ ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్. నేను చెప్పగలిగేటువంటి ఒక దాని పరిష్కారం కాదు. అది ఏ మేరకు సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది, సాంకేతిక పరిజ్ఞానంతో ఏదైతుందో కేంద్ర జలవనరుల శాఖ సలహా సూచనతో ఏదైతుందో దాని పునర్నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టడం ఒక అంశము. నేను దానితో సంబంధం లేకుండా అంటున్నాను. దయచేసి మీరు ఇక్కడ నేను నోట్ చేసుకోవాల్సింది దానితో సంబంధం లేకుండా గత ప్రభుత్వము అదనపు టీఎంసీ అనేటువంటి ఒక నెపంతో ఇదే మేడిగడ్డ నుండి ఎల్లంపల్లికి నీటి తరలించడానికి 4,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. లింక్ వన్ అది వల్ల నిరుపయోగంగా ఉన్నది. 4,000 కోట్లు వెచ్చించి అది నిరుపయోగంగా ఉన్నది. హైదరాబాద్ మలక్పేట జమునా టవర్స్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త వినయ్ అత్తమామలు కొట్టి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మలక్పేటలో ఉండేటువంటి ఒక వివాహిత మృతి అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. శిరీష అనే మహిళ మృతి చెందడం అయితే ప్రస్తుతం ఆమె బంధుమిత్రులు అయితే ఇది హత్యగా అయితే భావిస్తున్నారు. అయితే 2017లో శిరీషకు ప్రేమ వివాహం జరిగింది. వినయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే తాజాగా నిన్న గుండెపోటుతో ఆమె మరణించిందని కూడా బంధువులకు సమాచారం అందడంతో అయితే వాళ్ళు వెంటనే ఉటావుటిన ఈ మృతిపై అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డెడ్ బాడీని అంటే భర్త వినయ్ ఎవరైతే ఉన్నారో అతను మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ సొంత గ్రామం నాగర్ కర్నూలుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి బంధువులు అయితే పోలీసుల సహకారంతో మళ్ళీ ఆ డెడ్ బాడీని నాగర్ కర్నూలు వరకు వెళ్ళినటువంటి డెడ్ బాడీని అంబులెన్స్ తో అయితే వెనక్కి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆ మృతురాలికి సంబంధించిన బంధువులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మృతురాలు శిరీష మీకేమవుతారు, అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? మా చెల్లి. ఎలా మరణించింది అనుకుంటున్నారు? మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? మాకు నిన్న మా రెండో చెల్లికి ఇచ్చారంట. ఈమెకు ఫోన్ వచ్చింది. అమ్మ మీకు శిరీష మృతి చెందినట్టుగా కూడా మీకు ఫోన్ వచ్చినట్టుగా తెలిసింది. మీరు వెంటనే మీ మేనమామకు ఫోన్ చేసి చెప్పడంతో కూడా ఆయన అవుట్న చేరుకున్నారు ఆసుపత్రి. అసలు ఏం జరిగిందమ్మా? మాకు శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసిందండి. అక్క టార్చర్ పెడుతున్నారు, రోజు హస్బెండ్ అంట తాగొస్తున్నాడంట, టార్చర్ పెడుతున్నారు, ఇంట్లో 7 ఉంటారు,
తనకి టార్చర్ బాగా ఎక్కువ ఉంది. నేను టార్చర్ ఎక్కువైతుంది, నేను భరించలేకపోతున్నాను, నేను నీ దగ్గరకు వస్తానని కూడా 5 నెలల కిందట నా దగ్గర అందండి. వచ్చాయమ్మ అని చెప్పానండి. నాకు హస్బెండ్ లేడు, సరే ఏదో రకంగా చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరకు వచ్చాయి. మాది జంగారెడ్డిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా మాది. అక్కడికి వచ్చేయమనంటే వస్తా కానీ బయలుదేరిన దాన్ని కూడా రానివ్వకుండా ఆఫ్ చేశారు. అంటే నిన్న మృతికి సంబంధించి మీరు అంటే ఆయన గుండెపోటు వచ్చి మరణించినట్టుగా కూడా మీకు సమాచారం అందించారు. దీనిపైన మీ అనుమానాలు ఏంటి అసలు? లేదండి, ఆ అమ్మాయికి గుండెపోటు అయితే రాలేదు. తాగేసి వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడు, కొట్టి చంపేశాడు. ఇవన్నీ దెబ్బలు కనపడుతున్నాయండి మాకు. తనని ఆయనే చంపాడు. అంటే వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళ మధ్య ఎప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి, మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒక సంవత్సరం తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి. అనుమానం ఎక్కువైంది ఆయనకి. తాగుడు, అనుమానించటం. మాతో ఎవరితో కూడా, మా మాయ వాళ్ళతో కానీ ఎవరితో కూడా ఫోన్ మాట్లాడివ్వట్లేదు. నాతో డైలీ టచ్లో ఉండేది. ఒక 4 రోజుల నుంచి కూడా సరిగ్గా ఉండట్లేదు. ఏమ్మా అంటే ఫోన్ మాట్లాడటం కుదరట్లేదు, నాకు టార్చర్ ఎక్కువైతుంది అక్క, నేను తట్టుకోలేకపోతున్నాను, వచ్చేద్దాం అనుకుంటున్నానని కూడా ఫోన్ చేసి మొన్న చెప్పిందండి నాకు. అంటే ఈమె మృతి చెందినట్టుగా కూడా మీకు ఎవరు సమాచారం అందించారు? ఆడబిడ్డ చెప్పింది ఫోన్ చేసి. కడచూపు చూసుకుంటా చనిపోయిందని కూడా చెప్పలేదండి. కడచూపు చూసుకుంటాకి రండి మీ చెల్లిని అని చెప్తే నేను ఏడుచుకుంటా మా మామకి ఫోన్ చేసి చెప్పానండి. మీ మృతిపై మీ అనుమానాలు ఏంటి మేడం? ఆయన తాగేసి వచ్చి కొట్టాడండి. అంతకుమించి ఆయనకి అనుమానం ఎక్కువ. ఎవరితోనూ ఫోన్లు మాట్లాడీడు. ఆ టార్చర్తోనే తనకి కొట్టి చంపేశాడు. బలవంతంగానే ఆయనే కొట్టి చంపేశాడు మా చెల్లిని. నిన్న నైట్ కూడా నేను జర్నీ చేసి వస్తుంటే ఫోన్ చేసి నాకు, హలో స్వాతి గారేనా, మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నానని అన్నాడండి. ఒకసారి ఎత్తాను, ఉన్న 3 సార్లు కూడా నేను ఎత్తలేదు. రైట్, ఇది మొత్తంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం శిరీష మృతదేహాన్ని అయితే ఉస్మానియా మార్చరీలకి తరలించారు. ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే శిరీష మృతి చెందినట్టుగా కూడా వాళ్ళ అక్కకి సమాచారం అందడంతో ఆమె వెంటనే హైదరాబాద్ నిజాంపేటలో ఉండేటువంటి మేనమామకి సమాచారం అందించడంతో ఆయన అయితే ఆసుపత్రికి ఫోన్ చేసి వెంటనే ఉటౌట్న ఆసుపత్రికి చేరుకునేటప్పటికీ అప్పటికే మృతదేహాన్ని తరలిస్తున్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు మేనమామకు తెలపడంతో అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీసుల సహకారంతో అయితే అంబులెన్స్లో వెళ్ళినటువంటి మృతదేహాన్ని అయితే తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రప్పించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త, మృతురాలు శిరీష భర్త మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏంటనేది తెలుసుకున్నారు. సార్, అసలు శిరీష ఎలా చనిపోయింది ఏంటి సార్? సార్ 28 అయిపోయింది. ఫస్ట్ రోజు 10 o'clockకి నేను వచ్చేసరికి 10 అయింది. భోంచేస్తుంది. నేను వచ్చినాక నేను సపరేట్ నేను కూడా భోంచేసి పడుకున్నాక అదిలో మార్నింగ్ తెలిసిన విషయం ఏంటంటే ఏదో పెయిన్ వస్తుంది అని పీసీఎం పెట్టినాడు. ఎవరు మా సిస్టర్ కూడా హాస్పిటల్ ఫీల్డ్ పీసీఎం పెట్టినాక సరే ఆ విషయం నాకు కూడా తెలియదు. పడుకోను 8:30కి జమునా రోడ్స్లో వాటర్ వస్తాయి. అంటే ఆ సౌండ్కి లేస్తాం. మామూలుగా కొంతమంది ఇల్లుగా లేస్తాం. మేమైతే మాత్రం ఆ అమ్మాయి సిరి కూడా లేచేది కూడా 8:30కే వాటర్కే లేస్తుంది. అంటే ఆమె ఎప్పుడు చనిపోయింది, అసలు ఎలా చనిపోయింది? అసలు మార్నింగ్ మా సిస్టర్ పోయి అరుస్తూ ఉంది సార్. రూమ్లో అరుస్తూ ఉంటే నేను పక్క రూమ్లో ఉన్నా పడుకొని. ఏందా అని చూసి ఇక్కడ కాదులే అని మళ్ళీ అట్లనే అట్లా ఉన్నా. ఇంకా ఎక్కువ సౌండ్ అయ్యేసరికి వెళ్ళి చూసేసరికి మా ఇట్లా 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 లే అంటుంటే నేను పోయి ఏమైంది అంటే అయిపోయింది లేవనే ఒకటే మాట. 108 ఫోన్ చేసిన ఈ లోపు 108 వచ్చింది. మెట్రోకి హాస్పిటల్ తీసుకున్నాము. కొన్ని గంటల అయిపోయింది అని ఆయన డాక్టర్ చెప్పిన విషయం. అంటే మీరు గుండెపోటు వచ్చినట్టుగా కూడా మృతురాలి బంధువులకి సమాచారం ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం శిరీష ఒంటిపై గాయాలు ఉన్నాయి, ఇది హత్యగా మాకు అనుమానిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. ఆమె గాయాలు ఏంటి, ఏమైనా గాయాలు ఉన్నాయా డెడ్ బాడీపై ఏంటి? సార్ అమ్మాయి డ్రెస్లో ఉంది సార్. గాయాలంటే మీరు చెప్పండి. అమ్మాయి డ్రెస్లో ఉంది. ఇవి అయితే వీళ్ళు ప్రెజర్ ఇది ఒకవేళ వీళ్ళ ఎమర్జెన్సీలో ఏమైనా ఉందేమో కానీ అవి ఉన్నా కూడా ఎక్కువ బలంగా ఒకవేళ ఉంటే రేపైనా తెలుస్తుంది కదా సార్. అది ఏదున్నా రేపైనా విషయం ఉంటుంది. మాకు కూడా తెలియదు ఆ అమ్మాయి ఏ కారణం చేత చనిపోయింది అన్నది. మాకు కూడా ఆ అమ్మాయి ఎందుకు చనిపోయినది కారణం కావాలి. రీజన్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అంటే 2017లో పెళ్ళైన తర్వాత 2016లో పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకే బాగున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కూడా వివాదాలు ఏర్పడ్డాయని చెప్పి ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఎంత అసలు? అబద్ధాలు, ఇవన్నీ పచ్చి అబద్ధాలు సార్. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. 2019 సెప్టెంబర్ 9 మరి 17లోనే విషయం ఉంటే 2 years తర్వాత పాప
సో ఇది మొత్తంగా చూసినట్లయితే ఓవైపు మృతురాలి బంధువులు మాత్రం ఇది మాకు ఈ మృతిపై అయితే మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటున్నారు. ఆమె భర్త మాత్రం ఇది అనుకోకుండా జరిగింది, గుండెపోటు వల్లనే జరిగింది, ఆమె మృతి కారణాలు ఏంటనేది పోస్ట్ మార్టం తర్వాత వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అయితే ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్తో పాటు దర్యాప్తులో అయితే ఇది హత్య లేకపోతే సహజ మరణమా ఏంటి అని అయితే పూర్తి వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు యూ.